పెట్టుబడిదారీ వ్యవస్థ అసలే ఉండకూడదు, అది మంచిది కాదు అని నమ్మే సోషలిస్టులే పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల హక్కుల కోసం చాలా కాలంగా స్ట్రగుల్ చేస్తూ వస్తున్నారు. ఎందుకు చేస్తూ వస్తున్నారు? అసలు పెట్టుబడిదారీ వ్యవస్థ ఉండకూడదు అని నమ్మేటట్టయితే పెట్టుబడిదారీ వ్యవస్థ లోపల కార్మికులకు జీతం ఎంత ఇవ్వాలా, ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా, సంఘాలు పెట్టిన హక్కు ఉండాలి ఉండకూడదు, ఈ స్ట్రగుల్ ఎందుకు చేస్తున్నారంటే ఈ స్ట్రగుల్ అంతా ఏం చేస్తుంది అంటే పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క లాజిక్ను బలహీనపరుస్తుంది. పెట్టుబడిదారీ వ్యవస్థ యొక్క ఉనికిని అది బలహీనపరుస్తుంది, దాని లాజిక్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అందువల్ల ఇవాళ ప్రైవేట్ లాభానికి దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను వదిలిపెట్టడమే రాజ్యాంగ విరుద్ధము, కాబట్టి అదే ఉండకూడదు అనేది ఈ ప్రైవేట్ లాభానికి వదిలిపెట్టడం అనే దానికి ఉండే లాజిక్ను వ్యతిరేకించినటువంటి డిమాండ్లు ఇవన్నీ కూడా. నువ్వు దాంట్లో రిజర్వేషన్ మాకు ఇవ్వాలి, దాని కౌంటర్గా వాడు ఏమంటాడు, నాకు లాభం ఎక్కడి నుంచి వస్తుంది రిజర్వేషన్లు ఇస్తే, నువ్వు కార్మికుల హక్కులు ఇవ్వాలా, నాకు లాభం ఎక్కడి నుంచి వస్తుంది నేను కార్మికులకు హక్కులు ఇస్తే, నువ్వు మూసేసే ముందు గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలా, నాకు లాభం ఎట్లా వస్తుంది, నాకు లాభం రాకపోతే నేను పర్మిషన్ ఎందుకు తీసుకోవాలా అంటే ఇది మొత్తం కూడా ఈ ప్రైవేట్ పెట్టుబడి యొక్క లాజిక్కు సామాజిక న్యాయం అనే డిమాండ్కు మధ్య ఒక సంవాదం. ఈ సంవాదం ద్వారా ఏం చేయగలుగుతాము అంటే ప్రైవేట్ పెట్టుబడి యొక్క ప్రైవేట్ లాభాలు అనేటువంటి ఆ తర్కాన్నే మనం బలహీనపరచగలుగుతాం, దాన్ని ఎక్స్పోజ్ చేయగలుగుతాం, దాని పట్ల ఒక వ్యతిరేక సమాజాన్ని కలిగించగలుగుతాం. క్రమంగా దాన్ని బలహీనపరచడం ద్వారా దాన్ని ఓవర్కమ్ కాక పరిస్థితులు మనం ఏర్పాటు చేసుకోగలుగుతాం. అది ఈ విషయంలో అయినా సరే వేరే ఏ విషయం. ఇంతకుముందు అడిగారు ఈ విద్యా విధానమే బాగలేదు అనుకున్నప్పుడు దీంట్లో మార్పుల కోసం దీంట్లో ఈ విద్య కావాలా అనుకొని ఈ విద్య ప్రైవేట్ రంగమా ప్రభుత్వ రంగమా ఎందుకు మాట్లాడాలనంటే ఈ ప్రపంచాన్ని మార్చాలి అనుకునే వాళ్ళు ఇప్పటి వరకు ప్రపంచ నాగరికత సంపాదించుకున్నటువంటి ఆలోచనలను తాము నేర్చుకోవాలి కదా. ముందు తాము నేర్చుకుంటూ ఈ ప్రపంచాన్ని మార్చాలి. ఆ నేర్చుకోవడానికి విద్య అనేది ఒక అవసరం. మనం నేర్పిస్తున్న విద్య అంత పనికిరాని ఏమి కాదు. మొత్తంగా విద్యా విధానం అశాస్త్రీయంగా ఉంది అంటే నేర్పించే విషయాలు అన్ని పనికిరాని ఏమి కాదు కదా. దాంట్లో అశాస్త్రీయమైన వ్యవస్థలో భాగంగానే మనం ప్రపంచ నాగరికత నేర్చుకున్న విషయాలు నేర్చుకుంటూ ఉంటాము. ఆ నేర్చుకొని మనం ఒక రకమైన జ్ఞాన సంపన్నులమే ఈ వ్యవస్థను మార్చడానికి మనం ముందుకు పోగలుగుతాం. అట్లా ఇదైనా సరే పెట్టుబడి యొక్క లాజిక్ను ఎక్స్పోజ్ చేయడానికి ఆ లాజిక్ ఎంత సంఘ వ్యతిరేకము, ఆ లాజిక్ ఎంత ప్రజా వ్యతిరేకము, అది ఎట్లా దళితులకు వ్యతిరేకం, ఎట్లా స్త్రీలకు వ్యతిరేకం, ఎట్లా కార్మికులకు వ్యతిరేకం అనేది ఎక్స్పోజ్ చేసే క్రమంలో దాన్ని బలహీనపరుస్తాం. దానికోసం ఈ పాక్షికమైన డిమాండ్ని పెట్టుకుంటే మనం స్ట్రగుల్ చేయాల్సిన అవసరం.